అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. మన తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. అయితే ఇంకా నెల రోజుల ముందే జాతరకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే భక్తుల రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. సంక్రాంతి సెలవు రోజులు కావడంతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. అయితే నిన్న బుధవారం రోజు మంత్రి సీతక్క మరో మంత్రి కొండా సురేఖ గారితో కలిసి అమ్మవార్ల గద్దెల దగ్గర బంగారం, పూలు, పండ్లు, సీర, సారే, పసుపు కుంకుమలు పెట్టి వారు సమర్పించుకున్నారు అమ్మవార్లకి. ఈ సందర్భంగా ఆమె ఒక విషయం గుర్తు చేసుకున్నారు. 2014న ఇదే సమ్మక్క సారక్క గద్దెకెక్కిన రోజే తెలంగాణ బిల్లు, ప్రత్యేక బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ యాదాద్రి అభివృద్ధి పేరిట మూల విరాట్ని కదిలించి చాలా తప్పు చేశారని, అది అశాస్త్రీయమని, అలాంటి తప్పు మా ప్రభుత్వం చేయదని, ఇక్కడ పూజారులకు ప్రత్యేకంగా 10 గదులు నిర్వహిస్తున్నామని, అవసరమైతే వచ్చే ఏడాది మినీ జాతరకు సపరేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అతిథి గృహాన్ని కూడా నిర్మిస్తున్నట్లు తను చెప్పుకొచ్చారు. కాకపోగా వచ్చే భక్తులకు రద్దీ ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. మరి అధికారుల నుంచి ఏమైనా తప్పిదాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. వాతావరణం దృష్ట్యా కొన్ని అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది, ఎక్కువ జనసాంద్రత ఉంటుంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడక్కడ కరోనా కేసులు కూడా కనబడుతున్నాయి కాబట్టి పక్కా వచ్చే భక్తులు మాస్కులు ధరించాలని మంత్రి సీతక్క కోరారు. అయితే వరంగల్ బిడ్డలైన, అడవి బిడ్డలైన మాకు ఈరోజు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ఆ సమ్మక్క సారక్క అమ్మవార్లకి వాళ్ళు మొక్కులు సమర్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్సు మహిళలకు నడుస్తుందో అది సమ్మక్క సారలక్క జాతరలకు ఉండదు అని ఒక చిన్న వదంతులు వచ్చాయి. కానీ సీతక్క దానిని కొట్టిపారేశారు. అలాంటిది ఏం లేదు. ఎక్కడికైనా సమ్మక్క సారలమ్మ జాతరకి ఇంకా కొన్ని స్పెషల్ బస్సులు కూడా పెంచుతున్నాం. మహిళలు అధైర్యపడవద్దు, బ్రహ్మాండంగా జాతరకు వచ్చి మీ మొక్కులు సమర్పించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. భారతదేశంలో 2వ అత్యధిక జనాభా వచ్చే జాతర. ఇంకా తెలంగాణలో అయితే మన రాష్ట్ర పండుగ, మన రాష్ట్ర జాతర కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పక్కాగా మీరు వెళ్ళండి, అమ్మవారికి మొక్కులు సమర్పించండి. కానీ జాగ్రత్తగా రావాలి. ఇదే మా ఆర్ తెలుగు తరపున చిన్న రిక్వెస్ట్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసానికి ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.